श्रीमान् जगज्जननि विवृद्धलयैकलील श्रीपादसेवकसमुद्धरणैकशील श्रीभूमिमुख्यमहिळासुविलासलोल श्रीवेङ्कटेश परिपाहि कृपालवाला। వెంకటాచల క్షేత్రంలో పరమ పావనమైన వరాహ పుష్కరిణి తీరంలో ఆనంద నిలయంలో విరాజమానుడై విరాణ్మూర్తిగా దర్శనమిస్తున్న వెంకటపతికి నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవములను అవిచ్ఛిన్నంగా పరమాత్మయే కొనసాగింప చేసుకుంటూ అందులో మాసోత్సవములలో భాగంగా జరిగేటువంటి పౌర్ణమి నాటి గరుడ సేవని మనమంతా ఇప్పుడు వీక్షిస్తూ ఉన్నాం. విశేషించి కంచి గరుడ సేవకు ఏ విధముగా ప్రసిద్ధి ఉన్నదో లోకంలో, అదేవిధంగా తిరుమలగిరి రాయునకి కూడా అంత ప్రసిద్ధి ఉన్నది ఈ గరుడ సేవకు. అట్లా బ్రహ్మోత్సవములలో ఉన్న గరుడ సేవకు ఒక ప్రత్యేకమైతే, ఒక ప్రత్యేకతను సంతరించుకుంటే ఆ సేవ, అదేవిధంగా ప్రతి పౌర్ణమికి కూడా పున్నమి గరుడ సేవగా ఈ పౌర్ణమి నాడు స్వామివారికి ఈ గరుడ సేవను నిర్వర్తింపచేస్తూ ఉన్నారు. స్వామివారికి కర్పూర నీరాజనాన్ని సమర్పించారు. భక్తుల యొక్క సందోహంలో అమందానంద కందళిత హృదయారవిందులై ఆ భక్తజనమంతా స్వామిని దర్శించుకుంటూ ఈ రోజున స్వామివారికి మాడవీధులలో జరిగేటువంటి విశేషమైన ఉత్సవం కదా, కాబట్టి భక్తుల యొక్క ఆనందానికి అవధులుండవు. స్వామిని దర్శించుకోవటమే పరమానందంగా భావించేటువంటి భక్తులు ఆ స్వామి ఊరు ఎరిగింపుగా మాడవీధులలో ఉత్సవ రూపంలో మనందరికీ దర్శనమిస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ప్రస్తుతం మనం అనుభవిస్తూ ఉన్నటువంటి ఈ సంకట పరిస్థితులలో స్వామిని మాడవీధులలో మనం అతి తక్కువగా చూసాం. అలా ఈ పరిస్థితి అంతా ఉపశమిస్తూ ఉన్నటువంటి తరుణం, అందులో భాగంగానే పరమాత్మ మాడవీధులలోకి వచ్చి ఈ పౌర్ణమి నాడు, మాఘమాస పౌర్ణమి నాడు విశేషముగా ఈ మాసమునకి ఒక విశిష్టత ఉన్నది. మాఘము అంటే పాపము లేనటువంటిది అని అర్థం. అటువంటి పౌర్ణమి, అందులో పౌర్ణమి అంటే ఆనాడు చంద్రుని యొక్క కళలు అధికంగా ఉంటాయి. షోడశ కళానిధికి షోడశోపచారములు అంటారు చూసారా, అలా షోడశ కళాపూర్ణుడైనటువంటి వాడు చంద్రుడు. ఆ చంద్రుడు మనస్సుకి కారకుడు. ఎలా అండి? చంద్రమా మనసో జాతః అని చెప్పింది వేదం. అట్లా ఈనాడు ఎవరైతే పరమాత్మను విశేషంగా సేవిస్తారో, సేవించటము అంటే అర్చనాది కైంకర్యములను నిర్వర్తించుకుంటూ స్వామి యందు మనస్సుని ఉంచి ధ్యానించటం అనేటువంటిది ఒక ప్రక్రియ అయితే, ఇలా విశేషమైనటువంటి పుణ్యక్షేత్రములలో జరిగేటువంటి ఉత్సవములను దర్శించుకోవటం కూడా సేవించేటువంటి ఒక ప్రక్రియలో ఒక భాగమే. కాబట్టి ఎవరైతే ఈ పౌర్ణమి నాటి ఈ గరుడ సేవను దర్శిస్తారో వారి యొక్క మానసిక స్థితి అంతా కూడా చక్కగా వారి అధీనంలో మనసు ఉండేటట్టుగా పరమాత్మ అనుగ్రహిస్తాడు. అది గరుడ వాహనం యొక్క వైశిష్ట్యం, పౌర్ణమి గరుడ వాహనం యొక్క వైశిష్ట్యం అది. ఇంకా ఆ పరమాత్మ మనల్నందరినీ అనుగ్రహించటానికే వైకుంఠేతు పరేలోకే శ్రియా సార్థం జగత్పతి ఆస్తే విష్ణురచింత్యాత్మ భక్తైర్భాగవతై సహా అన్నట్లుగా ఆ పరమాత్మయే శ్రీమన్నారాయణుడే లక్ష్మీదేవితో కూడి ఈ వరాహ పుష్కరిణి తీరమునకు వేంచేసి మనల్నందరినీ ఈ విధంగా అనుగ్రహించటానికి ఈనాడు ఆ గరుడ వాహనంపై దర్శనమిస్తూ ఉన్నాడు. దర్శించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. గోవిందా గోవిందా. ఇటుగరుడని నీవెక్కినను, ఇటుగరుడని నీవెక్కినను, పటపటదే కొలువగనపగిలే ఇటుగరుడని నీవెక్కినను.
పటపట దిక్కులు బగన పగిలే ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగన పగిలే ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగన పగిలే ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను ఎగసిన గరుడని ఏపున ఖాయని జిగిదొల కసబుకు చేసినను ఎగసిన గరుడని ఏపున ఖాయని జిగిదొల కసబుకు చేసినను నిగమాంతంబులు నిగమ సంఘములు నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడవడగే నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడవడగే ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగన పగిలే ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను బిరుసుగ గరుడని పేరెము దోలుచు బెరసి నీవు కోపించినను బిరుసుగ గరుడని పేరెము దోలుచు బెరసి నీవు కోపించినను సరుసనఖిలములు జర్జరితములై సరుసనఖిలములు జర్జరితములై తిరుపున నలుగడ దిరదిరదిరిగే సరుసనఖిలములు జర్జరితములై తిరుపున నలుగడ దిరదిరదిరిగే ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగన పగిలే ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను పల్లించిన నీ పసిడి గరుడని కెల్లున నీవెక్కినయపుడు పల్లించిన నీ పసిడి గరుడని కెల్లున నీవెక్కినయపుడు झल्लने राक्षस समितिनी महिमा झल्लने राक्षस समितिनी महिमा వెల్లి మునుగుదురు వెంకటరమణ झल्लने రాక్షస సమితి నీ మహిమ వెల్లి మునుగుదురు వెంకటరమణ ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగన పగిలే ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బగన పగిలే ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను ఓం నమో వెంకటేశాయ. కపిలాక్షం గరుత్మంతం సువర్ణ సదృశప్రభం దీర్ఘబాహుం బృహత్స్కందం వందే నాగాంగభూషణం అని అద్భుతమైనటువంటి శ్లోకాన్ని వర్ణించారు మన పూర్వాచార్యులు. వేదాత్మా విహగేశ్వర అనే సూక్తిని అనుసరించి ఆ గరుత్మంతుడు సాక్షాత్తు వేదస్వరూపుడు అన్నారు. వైదికములైనటువంటి సామాదులకు ప్రతిరూపాలైన అంగ ప్రత్యంగములు కలిగినటువంటి వాడు ఆ గరుత్మంతుడు. ఆ విష్ణు గరుడ సమ్మేళనము వేదస్వరూప శీర్షాలుగా మనకు వ్యక్తమవుతూ ఉంటుంది. వేదములు ఋగ్వేదము, కృష్ణయజుర్వేదము, శుక్లయజుర్వేదము, సామవేదము, అథర్వవేదము అని మనకు విభాగములుగా ఉన్నాయి కదా. అట్లా అద్భుతమైనటువంటి ఆ వేదముల యొక్క స్వరూపమే గరుత్మంతుడు అన్నారు. మనకి సప్తగిరి నామములలో కూడా
శ్రీ శేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం అని 7 కొండలకు ఉన్నటువంటి పేర్లలో గరుడాద్రి కూడా ఒకటి. మనకి ఈ కొండ గరుడాకారంలో కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఈ కొండకి కృతే వృషాద్రిం వక్ష్యంతి త్రేతాయాం గరుడాచలం ద్వాపరే శేషశైలంచ వెంకటాద్రిం కలౌయుగే అన్నారు. మనకి వామన పురాణంలో కనిపిస్తుంది. త్రేతాయుగంలో గరుడాద్రి అనే పేరు ప్రధానంగా ఉండేది అని మనకు తెలుస్తూ ఉంది. ఈ వైకుంఠంలో వెంకటం అనేటువంటి విష్ణుదేవుని యొక్క క్రీడా పర్వతాన్ని వరాహ విష్ణుదేవుని యొక్క ఆజ్ఞానుసారం ఆ గరుత్మంతుడు భూమికి తీసుకువచ్చి సువర్ణముఖి నదికి ఉత్తరంగా ప్రతిష్ఠించాడు. కాబట్టే ఈ పర్వతానికి గరుడాద్రి అనేటువంటి పేరు కలిగింది. ఎక్కడ కనిపిస్తోందండి దీనికి ప్రమాణము అంటే మార్కండేయ పురాణంలో ఉన్నదండి. వైకుంఠలోకాత్ గరుడేన విష్ణోహో క్రీడాచలో వెంకట నామధేయ ఆనీయ చ స్వర్ణముఖీ సమీపే సంస్థాపితో విష్ణు నివాసహేతో అని అక్కడ వివరించారు. మహర్షులు కూడా గరుడాద్రిని వెంకటాద్రిని వేదస్వరూపంగా వర్ణించారు. మనకి ఋగ్వేదంలో కనిపిస్తూ ఉంది. అరాయికాణే వికటే గిరిం గచ్చేతి తం విదుః ఏవం వేదమయ సాక్షాత్ గిరీంద్ర పన్నగాచలః అన్నారు. అంటే పురుషార్థములను కోరుకునేటువంటి ఓ మహాపురుష, నీ యొక్క అభీష్టం మొత్తాన్ని కూడా సిద్ధింపచేసుకోవటానికై శ్రీనివాస నిలయం అనేటువంటి వెంకట పర్వతానికి వెళ్ళమని చెప్పి అక్కడ ఉపదేశిస్తూ ఉన్నారు. ఇట్లా ఈ శేషాచలం వేద స్వరూపమై ఉన్నటువంటిది. ఈ శేషాచలమునకు నామాంతరమే ఆ గరుడాచలం. ఇటువంటి గరుత్మంతుడు ఎట్లా ఉన్నాడండి? శ్రీనివాసుడిని ఏ విధములుగా పరిపరి విధములుగా సేవిస్తూ ఉన్నాడు కదా. ఎట్లా సేవిస్తూ ఉన్నాడు? ఏ రూపాలతో అంటే దాసో మిత్రం తాళవృంతం వితానం పీఠం వాసో వాహనంచ ధ్వజశ్చ ఏవం భూత్వా అనేకనాథా సర్వథా సహ శ్రీశం శ్రీమాన్ సేవతే వైనతేయః అన్నారు. అంటే ఆ శ్రీనివాస ప్రభువుని ఎన్ని విధాలుగా సేవిస్తూ ఉన్నాడో ఈ శ్లోకంలో మనకు వివరించారు. దాసో మిత్రం తాళవృంతం వితానం, దాసుడుగా సేవిస్తూ ఉన్నాడండి ఆ పరమాత్మ దగ్గర. సర్వదా అంటే స్వామికి అతిశయమును కలిగించటం అనేటువంటి శేషత్వం చేత సార్థకమైనటువంటిది. అంటే స్వామికి శేషత్వం సార్థకం ఎక్కడవుతుందంటే దాసత్వంలోనే అవుతుంది. అట్లా ఆ పరమాత్మ శేషి, ఆయనను సేవించేటువంటి వారందరూ కూడా ఆయన దగ్గర ఉండేటువంటి శేషులు. శేషి భావము అంటారు. అట్లా శేషత్వము అచేతనంగా ఉండవచ్చు, కానీ దాసత్వము మాత్రము చేతనుడికే సాధ్యం. అట్లా సఖిత్వము మొదలైనటువంటి స్థితులందు కూడా స్వాభావికమైనటువంటి దాసత్వం అనువర్తిస్తుంది. లోకనాథస్య రామస్య సఖా దాసోస్మి రావణ అనేటువంటి శ్రీరామాయణ సూక్తి మనకి ఇందుకు ప్రమాణం అన్నమాట. అట్లా దాసులలో ముఖ్యుడైనటువంటి వాడు గరుత్మంతుడు. ఈ విధంగా దాసహ అనేటువంటి శబ్దము ఈ విధంగా అక్కడ సార్థకమవుతూ ఉన్నది గరుత్మంతుడి విషయంలో. ఇంకా ఎట్లా ఉన్నాడండి? మిత్రం తాళవృంతం వితానం, మిత్రుడుగా ఉన్నాడు. అంటే గరుత్మంతుని యొక్క సఖిత్వము అలా ఎట్లా ఉన్నాడంటే ఆ సఖుడు అన్నా కానీ మిత్రుడు అన్నా కానీ ఒకడే. సఖే రాఘవ ధర్మజ్ఞ అనేటువంటి రామాయణ వచనం మనకి స్పష్టంగా తేటతెల్లమవుతూ ఉన్నది. ఇట్లా సఖిత్వము కాదాచిత్కము అభినయ ప్రయుక్తం. అట్లా దేశికుల వారు అద్భుతంగా వ్యాఖ్యానించారనమాట. అంటే సఖిత్వము అంటే మిత్రత్వము అన్నా కానీ సమాన చిత్తవృత్తిత్వం. అట్లా ఒకే విధమైనటువంటి అభిప్రాయం కలిగి ఉండటం అనే విధంగా కూడా మనం ఇక్కడ వర్ణించుకోవచ్చు. జగద్వ్యాపారములలో ఈశ్వరుడు తనతో సంప్రదించేటువంటి గొప్పతనమును కలిగినటువంటి గరుత్మంతుడు అని మనకి కృష్ణసూరి వారు అద్భుతంగా వ్యాఖ్యానించారనమాట. సమానం ఖ్యాయతే ఇతి సఖా అన్నారు అనేటువంటి వ్యుత్పత్తి ఇటువంటి గరుత్మంతుడిలో చక్కగా అన్వయిస్తుంది.
ఆసనంగా ఉన్నాడు. అదేవిధంగా ఆ గరుత్మంతుడు తాళవృంతంగా ఉన్నాడు, అంటే స్వామివారికి ఒక వింజామరగా ఉన్నాడు. అట్లానే వితానముగా ఉన్నాడు, అంటే ధ్వజంగా కూడా ఉన్నాడు పరమాత్మ. పీఠం వాసో వాహనంచ ధ్వజశ్చ, పీఠముగా ఉన్నాడు. అదేవిధంగా వాహనంగా కూడా ఉన్నటువంటి ఆ గరుత్మంతుడు ఏవం భూత్వా అనేకథా సర్వథా సహ శ్రీశం శ్రీమాన్ సేవతే వైనతేయః. అనేక విధాలుగా ఆ వినతాసుతుడు ఆ శ్రీనివాసుని సేవిస్తూ ఉన్నాడనమాట. అట్లా అద్భుతమైనటువంటి వాహనములలోకెల్లా ఒక అనర్ఘమైన వాహనంగా ఈ గరుడ వాహనం మనకి ద్యోతకమవుతూ ఉంటుంది. అందుకే అటువంటి గొప్ప వాహనమును అధిరోహించిన ఆ స్వామివారు ఎటువంటి వాడయ్యా? ఆ శ్రీనివాసుడు కూడా సాక్షాత్ వేదోక్త పరబ్రహ్మస్వరూపుడే ఆ పరమాత్మ కూడా. అటువంటి ఆ పరమాత్మని మనం దర్శించి అనుగ్రహాన్ని పొందుదాం. గోవింద గోవింద. అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. పుట్టి పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. వినత దాస్యము బాబి విష్ణుదాసుడైనావు అన్ని కల్పాలలో వైకుంఠు సేవలో. గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష. గడు దివ్య రూపమా గరుడ వాహనమా. శ్రీ తులసి మాలికలు వరలక్ష్మి హారాలు శ్రీ తులసి మాలికలు వరలక్ష్మి హారాలు వనమాలి అదరాల్చి శ్రీనాథుడయ్యాడు. నీ తనువుపై నిలిచి నిఖిలలో కాలు రోజు. నీ తనువుపై నిలిచి నిఖిలలో కాలు బ్రోచు. పెరియ తిరువడి నీది పెరుమాళ్ళు కొలువురో. గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష. గడు దివ్య రూపమా గరుడ వాహనమా. నానామహిమాన్వితుడా నాగాలంకృత దేహ భూని ఉపరి చరవసును బ్రోచిన మహానుభావ.
రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా కుంకుమాంకితవర్ణాయ కుందేందుధవళాయ చ విష్ణువాహనమస్తుభ్యం పక్షిరాజాయతే నమః. ఆహా, అద్భుతమైనటువంటి మాఘమాస ఆ చంద్రిక, ఆ అద్భుతమైనటువంటి పౌర్ణమి నాటి చంద్రుని వెలుగులలో ఆ పరమాత్మ గరుడ వాహనాన్ని అధిరోహించి భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉన్నటువంటి శుభ సమయం. ఆ పరమాత్మను దర్శించి ఆయన యొక్క అనుగ్రహం మనపై ప్రసరించే విధంగా మనం ఆ పరమాత్మ చరణాలను పట్టి ప్రార్థిద్దాం. ఎటువంటి వాడండి ఆ పరమాత్మ అంటే, నిత్య ముక్తులతో కలిసి దివ్య వైకుంఠ నగరం అలరారుతూ ఉంటుందన్నమాట. త్రిపాద్విభూతి అనబడేటువంటి పరమపదంలో ఆ పరమాత్మని పలువురు అనేక మంది నిత్యులు ముక్తులు, నిత్యజీవులు ముక్తజీవులు ప్రధానంగా పరమాత్మ దగ్గర ఉంటారు. బద్ధజీవులం కాబట్టే మనం ఈ లోకంలో ఉన్నాం. జీవులు 3 రకాలుగా ఉంటారు: బద్ధజీవులు, ముక్తజీవులు, నిత్యజీవులు అని. నిత్యజీవులు ముక్తజీవులే పరమాత్మ దగ్గర ఉంటారు. అట్లా వారు అనేక విధములుగా సేవిస్తూ ఉంటారు. అలా నిత్యజీవ వర్గమునకు చెందినటువంటి భగవానుని సేవకులలో ఆ గరుత్మంతుడు అగ్రగణ్యుడు. ప్రధానంగా 3 చెప్తారు: అనంతుడు, గరుత్మంతుడు, విశ్వక్సేనుడు అంటారు. ఈ నిత్యజీవులలో కూడా ప్రధానమైనటువంటి వారన్నమాట. అలా ఆ 3లో కూడా అగ్రగణ్యుడు ఈ గరుత్మంతుడు అన్నారు. కాబట్టే ఈయనను పెరియ తిరువడి అంటారు. అట్లా ద్రావిడ భాషలో అడి అంటే దాసుడు అని అర్థం, పాదములు అనేటువంటి అర్థం కూడా ఉన్నది. ఎందుకంటే భగవంతుని యొక్క పాదములను మోస్తూ ఎల్లప్పుడూ వాహనం అవటం చేత ఆ స్వామికి పలు విధములైనటువంటి సేవలను చేసేటువంటి దాసుడు అవటం చేత ఈ పేరు గరుత్మంతుడికి వచ్చింది అంటారు. ఏమనండి పెరియ తిరువడి అని. పెరియా అంటే పెద్ద అని అర్థం. అలా భగవానుని యొక్క పాదపద్మములను మోసేటువంటి భాగ్యము శ్రీరాముని యొక్క అవతార సందర్భంలో హనుమంతుడికి మాత్రమే కలిగింది. కానీ గరుత్మంతుడికి ఆ అదృష్టం నిత్యము ఉంటుంది. కాబట్టి ఇటువంటి గొప్ప విశేషణాలన్నీ కూడా ఆ గరుత్మంతుడి యందు మిక్కిలి సార్థకములవుతాయి అని పెద్దల యొక్క వివరణ. దేశికుల వారు అద్భుతంగా గరుడ దండకాన్ని కీర్తిస్తూ మంగళాచరణంలోనే అద్భుతంగా చెప్తారు ఆయన. నమః పన్నగనథాయ వైకుంఠవశవర్తినే శృతి సింధు సుధోత్పాద మంథరాయ గరుత్మతే. నమః పన్నగనథాయ, పన్నగనథాయ నమః అంటే అద్భుతంగా సర్పముల చేత అలంకరింపబడినటువంటి ఓ గరుత్మంతుడా నీకు నమస్కారమయ్యా అన్నారు. ఇంకో విశేషణం ఏం చెప్పారండి? వైకుంఠ వశవర్తినే, ఆ విష్ణువు యొక్క అధీనంలో ఉండేటువంటి వాడు ఆ పరమాత్మ. కాబట్టి వైకుంఠ వశవర్తినే నమః. అలా ఆ వైకుంఠుడు అంటే ఆ విష్ణువుకి అపరనామధేయం. అట్లా ఆయన యొక్క అధీనంలో ఉంటాడు కాబట్టే వైకుంఠ వశవర్తి అని గరుత్మంతుడికి ఒక విశేషణం ఉన్నది. ఇంకా ఎటువంటి వాడండి? శృతి సింధు సుధోత్పాద మందరాయ. అట్లా వేదములు అనేటువంటి సముద్రం, అలా వేదములు అనేటువంటి సముద్రం నుండి అమృతం పుట్టటంలో మందర పర్వతం వంటి వాడనమాట. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే కూర్మరూపి అయినటువంటి ఆ పరమాత్మని ఆధారంగా కలిగినటువంటి ఒక మందర పర్వతంలాగా ఉన్నాడు. ఆ మందర పర్వతము పాల సముద్రం నుండి అమృతం పుట్టడానికి కారణమైనట్లుగా వేదములను క్షీర సముద్రం నుండి అంటే అమృతం వంటి అర్థశేషములు ప్రకాశించటానికి గరుత్మంతుడు కారణం. అటువంటి మహిమ కలిగినటువంటి ఓ గరుత్మంతుడా నీకు నమస్కారమయ్యా అని దేశికుల వారు అన్నారు. అట్లా మందరాయ గరుత్మతే
అందమైనటువంటి రెక్కలు కలిగినటువంటి వాడు ఆయన. అట్లా అటువంటి గరుత్మంతుడా నీకు నమస్కారమయ్యా అన్నారు. అట్లా గరుడం అఖిల వేద నీడాధిరూఢం ద్విషత్పీడనోత్కంఠితాకుంఠ వైకుంఠ పీఠీకృత స్కందమీడే అన్నారు. అలా అద్భుతంగా వర్ణించారు. అఖిల వేద నీడాధిరూఢం, సమస్తమైనటువంటి వేదములు అనేటువంటి గూటిలో నివసించే శత్రువులను, అట్లా వేదము యొక్క గూటిలో నివసించు శత్రువులను పీడించటంలో మిక్కిలి ఆసక్తి కలిగినటువంటి వాడు ఎవరయ్యా అంటే ఆ పరమాత్మ. ఆ పరమాత్మ దగ్గర వాహనముగా ఉన్నటువంటి వాడు. అఖిల వేద నీడాధిరూఢం ద్విషత్పీడనోత్కంఠితాకుంఠ వైకుంఠ పీఠీకృత స్కంధమీడే. ఆ పరమాత్మను ఎప్పుడూ మోస్తూ ఉండేటువంటి అదృష్టం కలిగినటువంటి వాడు. స్వనీడాగతి ప్రీత రుద్రాసు కీర్తిస్తనాభోగ గాఢోపగూఢ స్ఫురత్కంఠ కవ్రాత వేథవ్యథావేపమానా. అద్భుతమైనటువంటి విశేషణములన్నీ కూడా అక్కడ పరమాత్మ దగ్గర చెప్పాడు. స్వనీడాగతి ప్రీత. శ్రీరామచంద్రుడి యొక్క జన్మస్థానము 14,000 జన్మస్థానంలో 14,000 రాక్షసులను సంహరించి తిరిగి వచ్చుటంలో, ఆ రావటంలో చూసినటువంటి సీతాదేవి తం దృష్ట్వా శత్రుహంతారం మహర్షీణాం సుఖావహం బభూవ హృష్టా వైదేహి భర్తారం పరిషస్వజే అన్నట్లుగా మిక్కిలి సంతోషించి ఆ తన యొక్క భర్తను ఆలింగనం చేసుకున్నట్లే ఇక్కడ గరుత్మంతుడు విజయోత్సాహంతో తిరిగి రాగానే రుద్రాసుకీర్తులు సంతోషంతో వాళ్ళంతా కూడా గాఢాలింగనం చేసుకున్నారన్నమాట. అటువంటి గొప్ప అదృష్టం కలిగినటువంటి వాడు ఆ గరుత్మంతుడు. అట్లా ఆయనని చెప్పుకునేటప్పుడు ఆయన యొక్క వర్ణనని కూడా అద్భుతంగా ఎంతోమంది మహానుభావులంతా గావించారు. అటువంటి గరుడ వాహనాన్నే మనం ఇక్కడ ఇటువంటి విద్యుత్ దీపకాంతులు మెరుస్తూ ఉన్నటువంటి ఈ శేషాచల క్షేత్రంలో నేడు పౌర్ణమి నాడు మనమంతా దర్శిస్తూ ఉన్నాం. వీక్షించి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాం. పదమే నిజము ఇది కాదదిగాదిన్నియు నింతే పది పది హరిని పదమే నిజము ఇది కాదదిగాదిన్నియు ఇంతే. గమగం మగస మగమగ చూపట్టు రాజులు అరసి కనగగతమగువారే. సురలును నసురలు చూపట్టు రాజులు అరసి కనగగతమగువారే. సిరుల వీరి గొలిచెదమంటే మరి కెరలి పరుల రక్షింపగలరా. సిరుల వీరి గొలిచెదమంటే మరి కెరలి పరుల రక్షింపగలరా. ఇదిగాదదిగాదిన్నియు నింతే పది పది హరిని పదమే నిజము. బ్రహ్మలోకమును కదిసి నీరుమును కలపొలము. 14వది బ్రహ్మలోకమును కదిసి నీరుమును కలపొలము. చెదరకైక తము చేరిన వారల ఉదుటనని ముడుక ఉండగలరా. చెదర
తము చేరిన వారల ఉదుటనని ముడుక ఉండగలరా ఇదిగాదదిగాదిన్నియు నింతే పది పది హరి నీ పదమే నిజము అచ్యుతుడవు నీ అచ్యుత పదమది చట శ్రీ వెంకటేశుడవు వెంకటేశ అచ్యుతుడవు నీ అచ్యుత పదమది చట శ్రీ వెంకటేశుడవు జొచ్చిరి నీ శరణు సుఖ సరకాదులు మచ్చికని దిగని మరిగితిమయ్యా జొచ్చిరి నీ శరణు సుఖ సరకాదులు మచ్చికని దిగని మరిగితిమయ్యా ఇదిగాదదిగాదిన్నియు నింతే పది పది హరి నీ పదమే నిజము శ్రీమత్సుధావార్థిసుతాధినాథ పాదారవిందార్చన తత్పరశ్రీః స వైనతేయో వినతాత్మజోసౌ ఖగేశ్వరో నః శుభమాతనోతు. శ్రీమత్సుధావార్థిసుతాధినాథ పాదారవిందార్చన తత్పరశ్రీః. అట్లా సుధావార్థిసుతాధినాథ అంటే ఆ సముద్రము యొక్క కుమార్తె అయిన ఆ లక్ష్మీదేవి యొక్క నాథుడైన ఆ మహావిష్ణువు యొక్క పాదపద్మముల యందు అర్చన చేయటమే తన యొక్క నిత్య కైంకర్యముగా కలిగినటువంటి వాడు. సుధావార్థి సుతాధినాథ పాదారవిందార్చన తత్పర శ్రీః. ఆ పరమాత్మ యొక్క పాదారవిందములను అర్చన చేయటంలో తత్పరుడుగా ఉన్నటువంటి వాడు ఆ పరమాత్మ. ఎవరండి? స వైనతేయః. ఎవరో కాదయ్యా, ఆ వినతాసుతుడే. వినతాసుతుడు కాబట్టే ఆయనని వైనతేయుడు అన్నారు. వినతాత్మజోసౌ ఖగేశ్వర. సమస్తమైనటువంటి పక్షులన్నింటికీ ఆ పక్షిరాట్ ఆయన. ఆ పక్షులందరిలో రాజుగా ఉన్నటువంటి వాడు కాబట్టే ఆయనని ఖగేశ్వర అన్నారు. అటువంటి గరుత్మంతుడు మనకందరికీ కూడా శుభములను కలిగించుగాక. సువర్ణవర్ణ భుజగోపవీతి. బంగారు వర్ణము కలిగినటువంటి వాడు. అద్భుతంగా మనకి ఆ గరుత్మంతుని యొక్క వర్ణనని చెప్తూ ఉంటారు. ఏమంటారండి? వామపాదం సమాకుంచ్య దక్షిణం కించిత్ ప్రసార్య స్థితం. ఆ వామపాదముని కాస్త మడిచి దక్షిణం కించిత్ ప్రసార్య స్థితం. దక్షిణ పాదముని కాస్త ముందుకు చాపి కూర్చుంటాడు ఆయన. ద్విభుజం, రెండు భుజములు కలిగినటువంటి వాడు. ప్రాంజలిం, ఆ నమస్కార ముద్రను కలిగి ఉంటాడు ఆ పరమాత్మ. ఇంకా ఎటువంటి వాడండి? పక్షద్వయయుతం, ఇంకా రెండు రెక్కలు కలిగినటువంటి వాడు. అద్భుతంగా ఊర్ధ్వదృష్టిం, ఎప్పుడూ కూడా ఊర్ధ్వదృష్టితో ఉంటాడట గరుత్మంతుడు. లలాటే తామ్రచూడం నాసాగ్రే శ్యామవర్ణం, ఆ నాసాగ్రములో ఆ శ్యామవర్ణము కలిగి ఉంటాడట. తామ్రకరపాదతలం ఆ రక్తనఖం సితవదనం, ఆ తెల్లని వర్ణము ఆ ముఖారవిందము కలిగినటువంటి వాడు ఆయన. ఆ రక్తనఖం, ఆయన నఖములు గోళ్ళన్నీ కూడా రక్తవర్ణముగా ఉంటాయట. అన్యత్ పీతవర్ణం, మిగతా మొత్తం కూడా పసుపు వర్ణంతో కలిగి ఉంటాడు. నీలకేశం,
గగనే గమనాకారం. ఎప్పుడూ కూడా ఆకాశంలో ఒక్క ఉదుటున పైకి ఎగరటానికి సిద్ధంగా ఉంటాడు ఆయన. పక్ష విక్షేప సంయుతం, ఆ రెండు రెక్కలను ఎప్పుడూ కూడా చాపి ఉంచుతాడు ఆయన. బాహుబంధాంగుళీయకం, అలా బాహుబంధములని అంగుళీయకములను అన్నిటినీ కూడా ధరించి ఉన్నటువంటి వాడు. పుష్పమాలా పరివృతం, పుష్పమాలను కూడా అద్భుతంగా ధరించి అలా సర్వాభరణభూషితం, సమస్తమైనటువంటి ఆభరణములనన్నింటినీ కూడా ధరించి ఉంటాడట ఆయన. కౌబేరమకుటోజ్వలం, ఆ కుబేరుని వంటి ఆ కుబేరుని యొక్క ఆ కుబేర మకుటం అంటే ఆ కుబేరునికి ఎటువంటి కిరీటం అయితే ఉంటుందో అటువంటి మకుటముతో అటువంటి కిరీటముతో ఉజ్వలంగా ప్రకాశించేటువంటి వాడాయన. హారాంగద నూపుర కిరీట సహితం సుముఖాఖ్య ఉరగారూఢం, సుముఖుడు అనేటువంటి సర్పమును అధిరోహించి ఉంటాడాయన. ఇంకా ఎన్ని సర్పాలు ఎక్కడెక్కడ ఉంటాయో చెప్తున్నారండి వర్ణనలో. వామహస్తే రక్తవర్ణం అగ్నిజం విప్రజాతిం అనంతం, ఆ గరుత్మంతుడికి వామహస్తంలో రక్తవర్ణంలో అగ్ని నుంచి పుట్టినటువంటి అనంతుడు ఉంటాడట. అట్లనే పీతవర్ణం ఇంద్రజన్ నృపజాతిం వాసుకిం యజ్ఞసూత్రం, పీతవర్ణము అంటే పసుపు వర్ణము, పసుపు వర్ణము కలిగి అలా ఉన్నటువంటి వాసుకిని యజ్ఞసూత్రంగా ఉంటాడట. అట్లా శ్యామవర్ణము ఆ పచ్చగా ఉండి ఆ ఆకుపచ్చ వర్ణంతో జలజం నీటి నుండి పుట్టినటువంటి ఆ తక్షకుడిని కటిసూత్రముగా అంటే నడుముకి ఉండేటువంటి సూత్రముగా కలిగి ఉంటాడట ఆయన. అట్లా వాయువు నుంచి పుట్టి కృష్ణవర్ణంగా ఉన్న హారాకారుడు అనేటువంటి ఆయనని హారాకారం కర్కోటకం, అట్లా హారముగా కర్కోటకుడిని హారముగా కలిగి ఉంటాడట ఆయన. నీలవర్ణంగా వాయువు నుండి పుట్టినటువంటి ఆ పద్మము అనేటువంటి సర్పాన్ని దక్షిణ కర్ణంలో ఉంటాడు, దక్షిణ కర్ణంలో అలంకరించుకొని ఉంటాడు ఆయన. అలా శ్వేతవర్ణం అంబుజం వడిగ్జాతిం వామకర్ణే మహాపద్మం అన్నారు. అంటే శ్వేతవర్ణముగా ఉండి అంబుజం నీటి నుండి పుట్టిన ఆ మహాపద్మము అనేటువంటి సర్పాన్ని వామకర్ణంలో ధరించి ఉంటాడనమాట. అట్లా హేమవర్ణం బంగారపు వర్ణం కలిగినటువంటి ఆ శంఖము అనే సర్పాన్ని శిరస్సున ధరించి ఉంటాడాయన. అట్లా రక్తవర్ణం అగ్నిజం బ్రాహ్మణ జాతిం దక్షిణహస్తే గుళికం, అలా రక్తవర్ణము కలిగి అగ్ని నుండి పుట్టినటువంటి గుళికుడు అనేటువంటి ఒక సర్పాన్ని ఆ దక్షిణ హస్తంలో కలిగి ఉంటాడు. ఈ విధంగా నాగాష్టభూషణం గరుడం ధ్యాయేత్ అని మనకి అద్భుతంగా చెప్తారు. కాబట్టే నాగాష్టభూషణుడు అని గరుత్మంతుడికి ఒక నామధేయం ఉన్నది. అటువంటి నాగాష్టభూషణుడిని అధిరోహించినటువంటి వెంకటపతిని మనమంతా ఇవాళ దర్శిస్తూ ఉన్నాం. అసలు వెంకటాద్రి యొక్క మహిమయే అద్భుతమండి. మనకి అన్నమాచార్యులు వారంటారు, వేదముల్ శిలలయి వెలుగులీనడు కొండ పుణ్యమ్ములేరులయ్యున్న కొండ బ్రహ్మాది లోకాలపై ప్రకాశిలు కొండ అంభోనిథుల్ చరులైన కొండ. అంటే ఈ కొండలో వేదాలే శిలలై వెలుగులను వెదజిల్లుతూ ఉంటాయన్నమాట. అలా పుణ్యాలన్నీ కూడా ఏరులై ప్రవహిస్తూ ఉంటాయి. బ్రహ్మలోకం మొదలు 14 లోకాల కంటే గొప్పదై ప్రకాశించుతూ ఉండేటువంటి ఈ కొండపైన ఈనాటు పౌర్ణమి నాడు గరుడవాహనంపై స్వామి ఊరెరిగింపుగా రావటం, మనం దర్శించుకోవటం మహద్భాగ్యమని మనమంతా తలుస్తూ స్వామిని దర్శించుకుందాం. నిన్ను కొలిచితే చాలు, నిన్ను కొలిచితే చాలు నీయంత వాని జేతువు, నిన్ను కొలిచితే చాలు నీయంత వాని జేతువు. పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు, నిన్ను కొలిచితే చాలు నీయంత వాని జేతువు. పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు, నిన్ను కొలిచితే చాలు. నారాయణ నారాయణ హరి గోవింద హరే, నారాయణ
భూపతి చేరితే కొంత భూమియనోపుగాని ఏపున ఉన్నత పదమీయలేడు. భూపతి చేరితే కొంత భూమియనోపుగాని ఏపున ఉన్నత పదమీయలేడు. తీపులనింద్రుని ఆరాధించితే స్వర్గమే కాని, తీపులనింద్రుని ఆరాధించితే స్వర్గమే కాని, ఏ పొద్దు చెడని భోగమీయలేడు. తీపులనింద్రుని ఆరాధించితే స్వర్గమే కాని, ఏ పొద్దు చెడని భోగమీయలేడు. నిన్ను కొలిచితే చాలు నీయంత వాని చేతువు పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు. నిన్ను కొలిచితే చాలు నీయంత వాని చేతువు పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు. గరళ కంఠు కొల్చితే కైలాసమీ నోపుగాని గరిమ ధ్రువ పట్టము కట్టలేడు. గరళ కంఠు కొల్చితే కైలాసమీ నోపుగాని గరిమ ధ్రువ పట్టము కట్టలేడు. సరి విరించి గొల్చితే సత్యలోకమే కాని, సరి విరించి గొల్చితే సత్యలోకమే కాని, విరజానది దాటగా వెళ్ళవేయలేడు. సరి విరించి గొల్చితే సత్యలోకమే కాని, విరజానది దాటగా వెళ్ళవేయలేడు. నిన్ను గొలిచితే చాలు నీయంత వాని చేతు పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు. నిన్ను గొలిచితే చాలు నీయంత వాని చేతువు పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు. అన్నిటా మాయాశక్తినాశ్రయించి చూచితేను నిన్ను ఆశ్రయించక కాన్పించనీదు. అన్నిటా మాయాశక్తినాశ్రయించి చూచితేను నిన్ను ఆశ్రయించక కాన్పించనీదు. కన్నులెదుట శ్రీ వెంకటేశ నీ శరణంటే, కన్నులెదుట శ్రీ వెంకటేశ నీ శరణంటే, ఎన్నగా నీవిచ్చేయివి ఎవడు నీలేడు. కన్నులెదుట శ్రీ వెంకటేశ నీ శరణంటే, ఎన్నగా నీవిచ్చేయివి ఎవడు ఈలేడు. నిన్ను గొలిచితే చాలు నీయంత వాని చేతు పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు. నిన్ను గొలిచితే చాలు నీయంత వాని చేతు పన్ని నారాయణ నీవు బ్రహ్మాది వంద్యుడవు.
పరమాత్మ ఆ వెంకటేశ్వరుడు ఆనంద నిలయ అద్భుతమైనటువంటి ఆ పరమాత్మ మనందరికీ ఆ గరుడ వాహనం పైన మాఘమాసపు రాక చంద్రిక వీచికలలో మనందరినీ ఓలలాడిస్తూ పరమాత్మ మనందరికీ తన యొక్క దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నాడు. అద్భుతమైనటువంటి గరుడ వాహనం, ఎన్ని విశేషణాలండి! అటువంటి గరుత్మంతుడిని అధిరోహించినటువంటి స్వామి కూడా భక్తులపై అపారమైనటువంటి వాత్సల్యము కలిగినటువంటి వాడు. ఎలా అండి అంటే, చేరరాని అడవి శిలయయు పడియున్న ముని పత్ని శాపం ముచ్చనిన ఎట్లు. కీకారణ్యంలో రాయిగా పడి ఉన్నటువంటి గౌతముని భార్య అహల్య శాపం మొత్తాన్ని కూడా తీర్చిన విధంగా ఆ శ్రీవారి పాదములను తలంచే వారికి కూడా తీరనటువంటి కష్టం అనేది ఏది ఉండదు కూడా. అన్ని కష్టములన్నీ కూడా దూరం అయిపోతాయి. అట్లా కడు బీదయై పూట గడపుకు చేలుండు పలు సంపదలు పొంది బ్రతికినట్లు. కటిక పేదరికంతో పూట కూడా గడవటం కష్టమైనటువంటి కుచేలుడు నానా విధములైనటువంటి సంపదలు పొంది బతికినట్లుగా ఆ పరమాత్మని కలుగని సిరులెల్ల కలుగపో మాధవు గొలిచిన వారికి కోరినట్లే. అట్లా కోరినటువంటి వారికి అన్నీ కూడా, అంటే కొలిచిన వారికి అందరికీ కూడా దుర్లభములైనటువంటి సంపదలు కూడా కోరినవి కోరినట్లుగా చేరతాయి అన్నమాట. మించు కృపధ్రువు పట్టమేలించినట్లు నమ్మి సేవించు వారి మన్ననలగాచు. ఆ ధ్రువుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేసినట్లే నమ్మి కొలిచేటువంటి వారిని స్వామి మన్నించి కాపాడగలడు. అట్లా మూఢులకు నేని సులభుడై మ్రోల నిలుచు వేట్కదనుపాడు శేషాత్రి విఠలుండు. మూఢులనైనా సరే ప్రీతితో తన్ను స్తుతిస్తే చాలు, అలా సులభంగా ఎదుట ప్రత్యక్షమయ్యేటువంటి వాడు ఆ శేషాద్రి నివాసుడైనటువంటి ఆ శ్రీనివాసుడేనయ్యా. అలా అనన్యచేత సతతం అని మనకి పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్లుగా వేరే మనస్కులు అన్యభావములతో కూడి ఉన్నప్పటికీ కూడా వారి మనస్సులు పరమాత్మని ఒక్కసారి నేత్రములతో పరమాత్మ పాదార విందములను దర్శించి కానీ ఆయన యొక్క ముఖార విందమునైనా కానీ దర్శించి వాళ్లలో ఉన్నటువంటి విషయాలను అక్కడ వెలిపుచ్చితే చాలుట. అలా పరమాత్మ అందరికీ అనుగ్రహిస్తూ ఉంటాడట. ఏ సమయంలో గుర్తొస్తాడండి? సామాన్యంగా మానవులు పరమాత్మని స్తుతిస్తూ ఉంటారు, ఎప్పుడు స్మరిస్తూ ఉంటారు పరమాత్మని అంటే, ధనవాంచ మదిలోన తవిలినప్పటి వేళ తప్పక నీ మీద తలపుగలుగు. ధనము సంపాదించేటువంటి కోరిక మనస్సులో పుట్టినప్పుడు తప్పకుండా నీ మీద చింత కలుగుతుందయ్యా. నీ మీద చింత అంటే ఆలోచన తప్పకుండా కలుగుతుంది పరమాత్మ అని అన్నమాచార్యులు వారు అద్భుతంగా కీర్తించారు. భయ దుఃఖములు బారి పడిన ఎప్పటి వేళ పరువడి నీ మీద భక్తి కలుగు. భయ దుఃఖముల పాలైనప్పుడు తప్పకుండా పరమాత్మ మీద భక్తి ఏర్పడుతుందిట. ఇంకా ఏ సమయాలలో పాపముల్ చుట్టునం ప్రపలినప్పటి వేళ తలపని నామ కీర్తనము కలుగు. అట్లా పాపములన్నీ కూడా చుట్టిముట్టినప్పుడు పరమాత్మ యొక్క నామ సంకీర్తన సాగించాలి అనేటువంటి బుద్ధి పుడుతుందిట. ఇంకా ఎప్పుడండి? భవరోగముల చిక్కి బడలినప్పటి వేళ నలువుగా నీ ప్రార్థనములు గలుగు. ఈ జన్మములు అనేటువంటి రోగాలకు లోనై ఉన్నప్పుడు అలసట చెంది చిట్ట చివరికి పరమాత్మను ప్రార్థించటం జరుగుతుందిట. ఇన్నిట తొలంగి ప్రీతిని నెరగి కొలుచు వేళ నీ మన్ననులు గలుగు విమల బుద్ధి కట్టెదుట నిన్ను కనులార కన్నవేళ పరమ సుఖములు కలుగును ఫణిగిరీశ. అయ్యా, అట్లా అటువంటి సమయాలలో నిన్ను ప్రార్థించటం కాదయ్యా, ఏ కోరికలు లేకుండా ప్రీతితో, అంటే పరమ ఆదర భావనతో
ఎప్పుడు పరమాత్మ మనకి దొరుకుతాడయ్యా అంటే సాంద్ర ఆదర భావన నిశిత ఏకాంత సంసేవన అంటారన్నమాట. అంటే సాంద్రం అంటే దట్టముగా ఉండాలి, ఆదర భావన ఏముండాలండి దట్టముగా? ఆదర భావన, సాంద్ర ఆదర భావన, నిశితము ఏకాంత సంసేవన. సూక్ష్మమైనటువంటి ఏకాంతముగా పరమాత్మను ధ్యానించేటప్పుడే ఆయన పట్టుబడతాడనమాట. ఏ కోరికలు లేక ప్రీతితో పరమాత్మను సేవించినప్పుడు ఆ భక్తుడు ఎవరైతే ఉంటారో అలా సేవించేటువంటి భక్తుడు ఆయన ఆ పరమాత్మ యొక్క ఆదరణకు పాత్రుడవుతాడు. కాబట్టి ఓ శేషగిరినాథ, ఓ ఫణిగిరీశ, నిర్మలమైనటువంటి బుద్ధితో ఎవరైతే నిన్ను కనులారా చూసినప్పుడు వాళ్ళకి అపరిమితమైనటువంటి ఆనంద సౌఖ్యాలు కలుగుతాయి. అప్పుడు నిజమైనటువంటి ఆనందం కలుగుతుంది, ఏ కోరిక లేకుండా పరమాత్మను దర్శించినప్పుడు. అట్లా అద్భుతంగా మనం స్వయంగా ఇక్కడికి రాలేకపోయినా ఈ ప్రసార వాహిని ద్వారా మనమంతా దర్శించే భాగ్యాన్ని మనం పొందుతున్నాం. పౌర్ణమి నాటి విశేష సమయమున, పౌర్ణమి అంటేనే సకల ఇష్టకామ్యములనన్నింటినీ కూడా ప్రసాదించేటువంటి గొప్ప తిథి అని మనకు వర్ణిస్తారు. విష్ణు పంచక దినములలో కూడా పౌర్ణమి అనేటువంటిది ఒకటి. శ్రవణం ద్వాదశి శుక్లే కృష్ణే చార్థే చ ద్వాదశి పౌర్ణమి చాప్యమావాస్య పంచయితాని దినాని వై అని వైఖానస భగవచ్ఛాస్త్రం చెప్తూ ఉన్నది. అంటే ఆ ఉభయ పక్షములలో అంటే శుక్లపక్షము కృష్ణపక్షములలో వచ్చేటువంటి ద్వాదశి, ఇలా పౌర్ణమి అమావాస్య శ్రవణ నక్షత్రములలో స్వామికి ప్రీతికరమైనటువంటి దినములు అని అలా చెప్పినట్లుగా పౌర్ణమి నాటి సేవని మనమంతా దర్శించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. పరిహరము పాము
విజ్ఞాన సంపన్నమతి ప్రసన్నో లక్ష్మీ కటాక్షాంచిత పుణ్యమూర్తి హరిప్రియో వైష్ణవ ధర్మవేదీ ఖగేశ్వరో నశుభమాతనోతు. విజ్ఞాన సంపన్న, అద్భుతమైనటువంటి విజ్ఞానము కలిగినటువంటి వాడు ఆయన. అతి ప్రసన్న, సర్వదా ప్రసన్నంలో కూడా చాలా ప్రసన్నము కలిగినటువంటి వాడు ఆయన. లక్ష్మీ కటాక్షాంచిత పుణ్యమూర్తి, ఆ లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి కరుణాకలిత దృక్కులకు పాత్రుడైనటువంటి వాడు ఆయన. ఇంకా ధర్మ ప్రసంగ, ధర్మ ప్రసంగము చేసేటువంటి వాడు ఆయన. ప్రథిత ఆత్మశౌర్య, గొప్పదైనటువంటి శౌర్యము కలిగినటువంటి వాడు. అందుకే మనకి దేశికుల వారు కూడా గరుడ దండకంలో అద్భుతంగా వర్ణిస్తారు. జయ గరుడ సుపర్ణ దర్వీకరాహార దేవాధిపాహారహారిన్ అంటారు. అంటే సుపర్ణ జయ గరుడ, ఓ గరుత్మంతుడా నీకు జయము కలుగుగాక. ఇంకా ఏమన్నారండి? సుపర్ణ అంటే గొప్పవైనటువంటి రెక్కలు కలిగినటువంటి వాడు. ఎందువల్ల ఆ గరుత్మంతుడికి గొప్పవైనటువంటి రెక్కలు అంటున్నారంటే, ఆ గరుత్మంతుడు ఆ అమృతమును హరించాడు కదా, ఆ అమృతాహరణము చేత కోపించినటువంటి ఆ ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగిస్తే అప్పుడు ఆ ఆయుధానికి సమాధానంగా ఆయన గరుత్మంతుడు తన యొక్క రెక్కలను అడ్డుపెట్టాడు. కాబట్టి ఆ గరుత్మంతుడికి సుపర్ణుడు అనేటువంటి పేరు వచ్చిందనమాట. ఈ విషయం మనకి మహాభారతంలో కూడా కనిపిస్తుంది. వజ్రస్య చ కరిష్యామి తవ చైవ శతక్రతో ఏతత్ పత్రం త్యజామ్యేకం యస్యాంతన్నోపలప్స్యతే అంటారనమాట. అంటే వజ్రాయుధం దెబ్బకు సైతము చెలింపనటువంటి ఆ గరుత్మంతుడు ఆ ఆయుధము పైన అట్లానే ఆ ఇంద్రుడిపై ఉన్నటువంటి గౌరవ కారణము చేత ఒక ఈకను మాత్రం వదిలాడు. పాపం ఆ ఈక కూడా వదిలిపెట్టకపోతే తన యొక్క అహంకారం బయటపడుతుందేమో అనుకోనో పాపం కవాల్ను ఏం చేశారు, ఆ వజ్రాయుధం మీద ఉన్న గౌరవం అలానే ఆ ఇంద్రుడి మీద ఉన్నటువంటి గౌరవంతో ఒక ఈకను మాత్రం వదిలాడనమాట. అప్పుడు అంతటి శక్తివంతమైనటువంటి రెక్కలు కలిగినటువంటి వాడవటం చేతనే ఆ గరుత్మంతుడు సుపర్ణుడు అయ్యాడనమాట. ఇలా ఆ గరుత్మంతుని యొక్క ఈ నామమే అసాధారణమైనటువంటి తన యొక్క శక్తిని తెలుపుతూ ఉంటుంది. ఇంకా ఏమన్నారండి? దర్వీకరాహారా, దర్వీకరాహారుడు అంటే ఆ సర్పములనే ఆహారముగా కలిగినటువంటి వాడనమాట. ఒకసారి గరుత్మంతుడు పాములనన్నింటినీ కూడా ఒకేసారి భుజించడానికి ప్రయత్నిస్తే సర్పాలన్నీ కూడా భయపడినాయి. ఒక్కొక్క దినంలో ఒక్కొక్క సర్పమును ఆహారంగా తీసుకోమని ప్రార్థిస్తే అప్పుడు ఆయన అంగీకరించి అట్లానే చేస్తారనమాట. మనకి దేశకుల వారే గరుడ పంచాశత్ అనుగ్రహిస్తారు. దాంట్లో అంటారు, పాయాన్న ప్రత్యహంతే కమపి విషధరం అనేటువంటి అద్భుతమైన శ్లోకాన్ని వర్ణిస్తూ ఉన్న ఆ సందర్భంలో ఈ విశేషమైనటువంటి వర్ణనలన్నీ కూడా జరుగుతాయి. దేవాధిపాహారహారిన్, దేవాధిపుడు ఎవరండి? సమస్తమైనటువంటి దేవతలందరికీ ప్రభువైనటువంటి ఇంద్రుడి యొక్క ఆహారమని అమృతాన్ని హరించినటువంటి వాడు. ఎందుకండి? ఆయన యొక్క తల్లిని ఆ దాస్య విముక్తి కోసం తప్పకుండా తీసుకొచ్చాడు ఆ అమృత భాండాన్ని. ఇంకా ఎటువంటి విశేషం కలిగినటువంటి వాడండి ఆయన గరుత్మంతుడు అంటే, దివౌకస్పతి క్షిప్త దంభోళి ధారాకిణ కల్ప కల్ప అంతవాతూలా అన్నారు. అంటే కిణము అంటే శరీరము, ఆ శరీరమున కాయలాగా గట్టిపడినటువంటి ఒక భాగం ఉన్నది. ఏంటండి అది అంటే, ఆ ఇంద్రుడు ప్రయోగించినటువంటి వజ్రము తగిలిన చోట ఆ గరుత్మంతుని యొక్క శరీరం గట్టిపడిపోయి ఒక కాయగా మారింది. దానినే కిణము అన్నారు. ఆ కిణము ఆ గరుత్మంతుని యొక్క పరాక్రమానికి ధైర్యానికి చిహ్నమవటం చేత అది ఒక గొప్ప ఆభరణం అయిపోయిందనమాట. లోకంలో యుద్ధంలో తగిలిన దెబ్బల చేత ఏర్పడినటువంటి కిణములను
వీరులు గొప్ప ఆభరణములుగా మనం వారందరూ కూడా తలుచుకోవటం ఒక పరిపాటిగా మనం అంతా చూస్తూ ఉన్నాం. కాళిదాసు కూడా అంటారు అద్భుతంగా, ప్రత్యాదిష్టాభరణ రుచయశ్చంద్రికా చంద్రహాసై అంటారనమాట. అంటూనే ఆయన ఆ సమయంలో ఈ విషయ ప్రస్తావన చేస్తారనమాట. అట్లా వజ్రాయుధము దెబ్బకు కూడా ఏమాత్రము చెలింపనటువంటి ఆ గరుత్మంతుని యొక్క విక్రమాతిశయము మనకి అద్భుతంగా ఇందులో తేటతెల్లమవుతుంది. కల్పాంతవాతుల ప్రళయకాలంలో కూడా జంఝామారుతంలాగా ఆర్భాటముగా ఉదయించటం ద్వారా గరుత్మంతుడికి అపూర్వమైనటువంటి ఆ గరుత్మంతుడు అపూర్వమైనటువంటి తన యొక్క శక్తిని ప్రకాశింపచేస్తూ చమత్కారం కలిగించాడనమాట. ఇట్లా ఇటువంటి గొప్ప విక్రమాతిశయము పరమాత్మ యొక్క గౌరవానికి కారణమైంది. అట్లా అద్భుతమైనటువంటి ఆ గరుత్మంతుని యొక్క విక్రమాటోపమును చూసినటువంటి ఆ పరమాత్మ శ్రీమన్నారాయణుడు అతని యొక్క ధ్వజముపై గుర్తుగా చేసుకున్నాడనమాట. అది గొప్ప విశేషమండి. తథేతి చ హసన్ ప్రాహ హరిహి నారాయణ ప్రభు ధ్వజంచ మే భవ సదా త్వమేవ విహగేశ్వర అని మనకి మహాభారతంలో అద్భుతంగా కనిపిస్తుందన్నమాట. అట్లా భగవానుడికి నిరూపక నామం కూడా మనకి అద్భుతంగా ఈ గరుత్మంతుడే ధ్వజంగా కూడా మనకి కనిపిస్తూ ఉంటాడు. అటువంటి గరుడ వాహనాన్ని అధిరోహించి ఆ గగనంలో సాక్షాత్కరించాడండి శ్రీమన్నారాయణుడు. ఎట్లా, ఎవరికి అంటే ఆ విష్ణు చిత్తుడిగా ప్రసిద్ధిగాంచినటువంటి పెరియాళ్వారు పాండ్యరాజు యొక్క ఆస్థానంలో వైష్ణవతత్వ ప్రబోధం చేసి ఆ మహారాజుని పరమ భాగవతునిగా తీర్చిదిద్ది తిరిగి మళ్ళా గజారూఢుడై శ్రీవిల్లిపుత్తూరికి వేంచేస్తూ ఉన్న సమయంలో మార్గం మధ్యలో గగన మార్గంలో శ్రీమన్నారాయణుడు ఆయన సాక్షాత్కారం ఆచార్య పురుషునికి లభించిందనమాట. అనన్య శోభాయమానమైనటువంటి ఆ దివ్య దృశ్యాన్ని అద్భుతంగా మనకి రాయలవారు అనుగ్రహిస్తారన్నమాట. ఇంగిలి కంబునం తడపి ఎత్తు కసీసపు రెంటమోయనన్ నింగి గరుత్ పరంపరల నొక్కన లేదొగ రెక్కనెంతవి చెంగల శాబ్ది మీగడల జిట్టెరించడి కమ్మ గాట్పునింగెడు మ్రోత పెందిరు బ్రహ్మవేత్తలకు ఇది తెరువు, నీవొక్కడవే సర్వాధారము, నిన్నే ఎరిగిన అన్నియు నెరుగుట. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క పౌర్ణమి గరుడ సేవలో అద్భుతంగా ఆ వరాహ పుష్కరిణికి కూడా దివ్య నీరాజనాన్ని సమర్పించటం పరిపాటి. అటువంటి ఆ సంప్రదాయమును కొనసాగిస్తూ వరాహ పుష్కరిణికి కూడా దివ్య నీరాజనాన్ని సమర్పించిన తరువాత ఆ కార్యక్రమాన్ని
మనమంతా వీక్షిస్తూ ఉన్నాం. అటు పిమ్మట స్వామివారి యొక్క ఆ వాహన సేవని మనమంతా వీక్షిస్తూ ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని మనమంతా పొందుతూ ఉన్నాం. స్వామిని మనం ప్రార్థించవలసినది ఒకటి ఉన్నది. మనకి అద్భుతంగా కులశేఖరుల వారు మనకి ఆ ముకుందమాలలో మనందరికీ కూడా అనుగ్రహిస్తారు. ఒకే ఒక్క శ్లోకంలో చెప్తారు, ఏం కావాలండి మనందరికీ అంటే ఆయన శ్రీ వల్లభేతి వరదేతి దయాపరేతి భక్త ప్రియేతి భవలుంఠన కోవిదేతి నాథేతి నాగశయనేతి జగన్నివాసేతి ఆలాపనం ప్రతిపదం కురుమే ముకుందా. అయ్యా ఓ స్వామి, శ్రీవల్లభ అని నోరారా పిలుచుకునేటువంటి భాగ్యాన్ని నాకు ప్రసాదించవయ్యా. వరదా అని పిలుచుకునేటువంటి భాగ్యాన్ని ఇవ్వవయ్యా. దయాపరా, భక్తప్రియ, ఇంకా ఈ సంసారంలో ఈ భయం మొత్తాన్ని పోగొట్టేటువంటి వాడివి నువ్వే కదయ్యా. భవలుంఠన కోవిదా, ఈ సంసారం అనేటువంటి భయాన్ని పోగొట్టడంలో గొప్ప పండితుడివి కదా స్వామి నీవు. నాథ, నాగశయన, జగన్నివాస అని ఇన్ని విధములుగా ఆలాపన అంటే స్మరణ చేయటానికి ప్రతిపదం కురుమే ముకుంద, ఎల్లప్పుడూ కూడా నాకు అటువంటి దయను ప్రసాదించు తండ్రి అని మనం ఈ వాహన సేవలో స్వామివారిని మనం ఆయన యొక్క చరణారవిందములను పట్టి ప్రార్థించవలసినటువంటి గొప్ప అంశం ఇది. అట్లా ఆ పరమాత్మని మనం ప్రార్థిస్తూ, అయ్యా తత్వం బ్రువాణాని పరంపరస్మాత్ మధుక్షరంతీవ సతాం ఫలాని ప్రావర్తయ ప్రాంజలి రశ్మి జిక్వే నామాని నారాయణ గోచరాణి. అంటే మన యొక్క జిహ్వకి ఈ విధంగా తెలియచేయాలి. ఓ నాలుక, పరాత్పరమైనటువంటి తత్వాన్ని చెప్పేటువంటి ఆ పరమాత్మ యొక్క నామములను సదా నీ చేత పలికేటువంటి విధంగా అటువంటి అనుగ్రహాన్ని నాకు ప్రసాదింపచేయవమ్మా. అటువంటి నామములనే నీవు కూడా ఉచ్చరించు. ప్రావర్తయ ప్రాంజలి రశ్మి జిక్వే, నీకు నేను అంజలి ఘటించి నమస్కరిస్తూ నిన్ను ప్రార్థించేటువంటిది ఏంటంటే, ఎప్పుడూ కూడా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని ఏ విధంగా పొందగలమో అటువంటి వాక్యములనే నీవు పలకవమ్మా అని మనం నాలుకకి నమస్కరించుకుంటూ, ఇదం శరీరం పరిణామపేశలం పతత్యవశ్యం శ్లెద సంధిజర్ఝరం అని అద్భుతంగా కీర్తించినట్లుగా, అంటే కీలుడి ముదిసిపోయినటువంటి ఈ శరీరం అవశ్యం క్షీణిస్తుంది. కాబట్టి ఓ దుర్మతి, ఆయనంతా హెచ్చరిస్తూ ఉన్నాడయ్యా, ఔషధములను మింగి ఎందుకయ్యా శ్రమపడుతూ ఉన్నావు? ఈ వ్యాధిని మొత్తాన్ని కూడా పోగొట్టేటువంటి శ్రీకృష్ణుడు అనేటువంటి రసాయనాన్ని పానం చేయవయ్యా. నిరామయం కృష్ణ రసాయనం పిబ కిమౌషధై క్లిశ్యసి మూఢదుర్మతే. ఎందుకయ్యా ఔషధములను స్వీకరించి ఎందుకు ఇంత శ్రమపడుతూ ఉన్నావు? ఆ పరమాత్మ యొక్క నామస్మరణను చేస్తే వాటి యొక్క భయమేమక్కర్లేదు కదా అని అద్భుతంగా మనకి ఈ విధంగా కులశేఖరుల వారు మనకి అనుగ్రహించారు. అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవేతి వక్తుం సమర్థోపి న వక్తి కశ్చిత్ అహో జనానాం వ్యసనాభిముఖ్యం అంటారు. అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవ అనేటువంటి నామాలన్నీ కూడా వక్తుం సమర్థోపి న వక్తి కశ్చిత్, చెప్పటానికి వారి దగ్గర అన్ని విధములైనటువంటి సదుపాయాలున్నాయి, అంతా వారి దగ్గర శక్తి ఉన్నప్పటికి కూడా నవక్తి కశ్చిత్, ఎందుకోనయ్యా ఎవ్వరూ కూడా వెంబడే చెప్పటానికి అంత ఉత్సాహపడరు. అహోజనానాం వ్యసనాభిముఖ్యం, ఎందువల్ల ఈ మనుష్యులందరికీ కూడా ఏనాడు పరమాత్మ యందు విశ్వాసము కలుగుతుందో అని ఆయన అనేక విధాలుగా పరమాత్మను ప్రార్థించాడు. అటువంటి సద్గతి మనందరికీ కలుగుగా కాని ప్రార్థిస్తూ స్వామికి నమస్కరించుకుందాం, ఆ నీరాజనాన్ని వీక్షించి తరిద్దాం.